హలో హాయ్ అందరికి నమస్తే. మనం ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాం. సార్ జర్నలిస్టుగా జీవితం మొదలుపెట్టిండ్రు. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అశోక్ సార్, నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఏంది మీ లైఫ్ ఎటు పోయి లాస్ట్కు రాజకీయాల దాకా వచ్చింది? ఒక 2 minutesలో చెప్పండి ప్లీజ్. అనుకోని యొక్క జీవిత ప్రయాణంలో ఎన్నెన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. డిగ్రీలో జర్నలిజం కోర్స్ చేశాను. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని కలగన్నాను, కానీ జర్నలిజం వైపు అడుగులు వేశాను. దాంతో అటు ప్రిపరేషన్ ఇటు జర్నలిజం రెండింటి మధ్య సరితూగలేక కొంతకాలం ఒక 14-15 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా పనిచేసి ఆ ప్రిపరేషన్ అనే ఒక ఊబి నన్ను కంపల్సరీగా బయటపడాలని తయారు చేసింది. అక్కడి నుంచి ప్రిపరేషన్ చేశాను, కొన్ని ఇంటర్వ్యూలు చేశాను, ఉద్యోగం రాలేదు. ఆ ప్రిపరేషన్ అటువంటి దాంట్లో ఒక ఫ్యాకల్టీగా, గెస్ట్ ఫ్యాకల్టీగా పోయి సీరియస్ ఫ్యాకల్టీగా మారి జర్నలిజాన్ని బంద్ పెట్టి ఫ్యాకల్టీగా మొత్తంగా అవతారం ఎత్తాను. ఆ తర్వాత జరిగినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఉద్యోగాల ఉల్లంఘన, గందరగోళాలు, పేపర్ లీకేజీలు, తప్పుడు నోటిఫికేషన్ల కారణంగా ఉద్యమం బాట పట్టాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఒక లెక్చరర్గా పాఠాలు చదివాను. విద్యార్థులకు ఇబ్బంది వచ్చినప్పుడు పోరాటమే వేదిక చేసుకొని అటు ఉద్యమాలని, పాఠాన్ని, ఉద్యమాన్ని రెండింటిని కూడా ముందుకు నడిపించాను. దాని ఫలితమే ఇవాళ విద్యార్థులకు ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయడం. మీరు సెంచరీ కూడా జైలు కిందకు పోవాల్సి వచ్చింది. మీరు ట్యూటర్, పాఠాలు చెప్తారు, పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ తీసుకోవాలి చెప్తారు. జైలు కిందకు పోయారు. గత గవర్నమెంట్ యొక్క లోపాలు, పోలీస్ కానిస్టేబుల్లో రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది. రిజర్వేషన్ తగ్గించే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్కు లేదని చెప్పేసి ఉద్యమం మొదలుపెట్టిన మొట్టమొదటిసారిగా మందకృష్ణ మాదిగ పైన ఒక వీడియో చేశాను. దళిత బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు గొంతెత్తి మాట్లాడే మీరు ఇవాడు అన్యాయం జరుగుతుంది ఎటుపోయారని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఆయన నన్ను పిలిపించుకొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏం జరుగుతుంది, ఏంటి అలా ఎన్నో ఇబ్బందులను తెలుసుకొని ఆయన నాకు మద్దతు నిలబడి మంత్రులని, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క అందరినీ కల్పించి చివరి వరకు ఆ రిజర్వేషన్ అంశం ప్రభుత్వం దాకా తీసుకుపోయి ఆ రిజర్వేషన్ అనేవి అందరికీ, అంటే మామూలుగా అంతకుముందు ఏంటంటే ఓసీకి 80, బీసీకి 70, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు ఉండే, దాన్ని తొలగించి అందరికి ఈక్వల్ మార్క్స్ చేశారు. అంటే ఓసీ వాళ్లకు 20 మార్కులు తగ్గినాయి, బీసీ వాళ్ళకు 10 మార్కులు తగ్గినాయి, ఎస్సీ ఎస్టీలకు అంతే మార్కులు ఉన్నాయి. ఇది ఎట్లా, ఇది విరుద్ధం కదా, గత నోటిఫికేషన్ విరుద్ధంగా ఇట్లా చేశారని చెప్పేసి నేర్పినప్పుడు మన ఉద్యమం కారణంగా 60 మార్కులు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులైనాయి, 70 మార్కుల బీసీలకు 50 మార్కులైనాయి, ఓసీలకు 60 మార్కులైనాయి. దీని కారణంగా 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. కానీ గమ్మత్ ఏంటంటే 60 మార్కులు కూడా చాలామందికి రాలా. 200 మార్కుల పేపర్లో 60 మార్కులు రాలా. అంటే 60 మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితులలో తెలంగాణ విద్యా వ్యవస్థ కొనసాగుతుందా అనేది మొదటి ప్రశ్న. లేదా పేపర్ తయారు చేయడంలో విఫలమయ్యారనేది రెండో ప్రశ్న. రెండిట్లో ఏదో ఒకటి తప్పు కావాలి. దాని కారణంగా 60 మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో తెలంగాణ విద్యా వ్యవస్థ కొనసాగుతుంది. ఆ తెలంగాణ విద్యా వ్యవస్థను బాగు చేయాలన్న బలమైన ఆకాంక్ష, లక్ష్యంతో ఇటువైపు ఎమ్మెల్సీ వైపు అడుగులు వేయడం కూడా ఒక కారణమైంది. 52 మంది పోటీ చేస్తున్నారు. కానీ మీరు ఒక పార్టీకి కోవట్టు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని రంగంలోకి దింపింది. జీవో 46 బాధితులను చీల్చడానికి వాళ్ళు ఎట్లా కాంగ్రెస్ కేర్, ఇప్పుడు జీవో రద్దు కాలేదు కాబట్టి కాబట్టి చీల్చడానికి మీరు రంగంలో దిగిండ్రా? మరి ప్రధాన పద్ధతి ఎవరు? మరి ఇంత సరే నేను కాంగ్రెస్ కోటని మీరు అనుకుంటే అసలు ప్రధానటువంటి పార్టీ ఏంటి? అసలు గెలుపొందే పార్టీ ఏంది? టీఆర్ఎస్ గెలుస్తుందా? బీజేపీ గెలుస్తుందా? గెలవనప్పుడు మరి కాంగ్రెస్ కోవట్ ఎందుకు? మరి కాంగ్రెస్ కోవట్ అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? నేను ఎప్పుడో సంవత్సరం కింద సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అంటే పేపర్ యొక్క గందరగోళాలు జరిగినప్పుడు ప్రభుత్వం తరపున ఒక రిప్రజెంటేటివ్ని కలిసిన ఫోటోని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళను టీఆర్ఎస్ కోవట్ అని ఎందుకు బయట ప్రజెంటేషన్ చేస్తున్నారు? అంటే అందరికీ భయం పుట్టుకుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ కోవట్ అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో టీఆర్ఎస్ కోవట్ అంటారు, ఇంకొక ఆయన బల్నూరు వెంకట్ కోవట్ అంటాడు. నేను ఎవరు కోవట్టుని కాదు, నిరుద్యోగుల కోవట్టుని. నిరుద్యోగుల తరఫున నిక్కార్సుగా, నిజాయితీగా కొట్లాడుతున్న వ్యక్తిని. కాబట్టి నా గెలుపు అనేది నిర్ణయం జరిగింది కాబట్టి నా పైన వివిధ రకాల పార్టీ వాళ్ళు అబండాలని నా పైన ఇస్తున్నారు. అది జరుగుతుంటాం. కానీ లాస్ట్ గవర్నమెంట్లో, లాస్ట్ ఎలక్షన్స్ ముందు మీరు కాంగ్రెస్కు సపోర్ట్గా పనిచేసిండ్రు, నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రు గత గవర్నమెంట్ మీద, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. కరెక్ట్ ఏనాది? ఇప్పుడు గత గవర్నమెంట్ 89,000 ఉద్యోగాలు ఇచ్చింది. మరి 14 పేపర్ రోడ్డు మీద అమ్ముకున్నారు కదా. మరి అమ్ముకుంటే ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్ట? రిజర్వేషన్ ఉల్లంఘన జరిగితే 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు కదా, అది రెచ్చగొట్టినట్ట? జీవో నెంబర్ 46 ఉల్లంఘన జరిగితే ప్రశ్నిస్తే అది రెచ్చగొట్టినట్ట? దేశంలో ఎక్కడ లేని విధంగా 3.8 మీటర్లు లాంగ్ జంప్ని 4 మీటర్లు పెంచితే ప్రశ్నించడం రెచ్చగొట్టినట్ట?
జేఎల్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని నోటిఫికేషన్ ఇస్తే తెలుగు మీడియం విద్యార్థులు ఆడికి పోవాలా? ఇంటర్మీడియట్లో ఎడ్యుకేషన్ మొత్తం తెలుగు మీడియంలో, టీచింగ్ అనేది తెలుగు మీడియంలో ఉంటే ఇంగ్లీష్ మీడియం ఎట్లా ఇస్తారని ప్రశ్నిస్తే దాన్ని రెచ్చగొట్టినట్ట. సివిల్స్ అనే దానికి హైట్ 165 ఉంటుంది, 160 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ గ్రూప్ 1లో 167.6 ఇస్తే ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్ట. దాన్ని వాళ్ళు తగ్గించారు కదా, ఏజ్ పెంచారు కదా, జేఎల్ తెలుగు మీడియం రాసుకున్నారు కదా, గురుకుల వాళ్ళకి ఇబ్బందులు అవుతుందని చెప్పి సామాన్య నిరా తీసేస్తే రెచ్చగొట్టినట్ట. అంటే ప్రశ్నిస్తే రెచ్చగొట్టినట్టు అవుతుంది. మరి 14 పేపర్లు లీక్ అయినాయి. లీక్ అయితే నేను రెచ్చగొడితే ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. నేను ఒక అశోక్ సార్ ఒకటే రెచ్చగొడితే అంత 1 మిలియన్ మాట జరుగుతాడా? దాంట్లో విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. విద్యార్థులతో పాటు అశోక్ సార్ పాల్గొన్నాడు. విద్యార్థులకు జరుగుతున్న నష్టాలని, కష్టాలని విద్యార్థులకు అర్థమయ్యేటట్టు వివరించాడు. ఒకవేళ నేను ఒక్కని పిలుపునిస్తే 1 మిలియన్ మాట టీఎస్పీసీ కాడ జరుగుతుందా? అశోక్ సార్కి అంత పవర్ ఉందా? కానీ మీరు కాంగ్రెస్ మద్దతు ఉన్నారు. బల్మూరి వెంకట్ మీ ఫ్రెండ్ మొన్న మీ ఇంటికి వచ్చి మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరింపజేసిండ్రు. ఆ రోజు దీక్ష చేపించిందే వాళ్ళు, విరింపజేసిందే వాళ్ళు. బల్మూరి వెంకటే చేపించిండు, బల్మూరి వెంకటే దీక్ష విరింపజేసిండు. కరెక్ట్ అనేది ఇది దేనికోసం చేసి బల్మూరి వెంకట్? ఆయనకి బల్మూరి వెంకట్కి ఒక సమస్య పరిష్కరించిన అని చెప్పుకునే ప్రయత్నం జరిగింది అక్కడ. ఇప్పుడు బల్మూరి వెంకట్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అందుకన్నా ముందు జరిగింది ఇది. లేదు, మీకు దీక్ష విరింపజేయడం ఎమ్మెల్సీ హోదాలో నాకు వచ్చింది దీక్ష విరింపజేసాడు. ఆయన ఎమ్మెల్సీ కాబట్టి దీక్ష విరింపజేయడానికి వచ్చిండు. అధికార పార్టీ తరపున ఒక మంత్రి రావాల్సినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు నా నిరాహార దీక్ష విరమించడానికి రావాలా, ఆయన బదులుగా ఆయన పంపించారు. ఎమ్మెల్సీ హోదాలో వచ్చిండు. మరి ఎమ్మెల్సీ అయినాక నాతో దీక్ష చేపిస్తే ఆయనకేంటి లాభం? ఆయన ఒక సమస్య సృష్టించి దాన్ని పరిష్కరిస్తే ఆయన క్రెడిబిలిటీ పెరుగుతుంది కదా. మరి వాళ్ళు ఇప్పటిదాకా పరిష్కరించలే కదా. మరి ఈ సమస్య పరిష్కారం ఉంది కదా. మీ దీక్షను ప్రభుత్వం మీద ఫస్ట్ దీక్ష చేసింది మీరు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద దీక్ష చేసింది. ఆ దీక్షను విరింపజేసింది కాంగ్రెస్. ఇప్పుడు దీక్ష కోసం నాకు హామీలు ఇచ్చారు కదా, దీక్షకు హామీలు ఇవ్వాలి. హామీలు అమలు చేస్తేనే కదా నా దీక్ష సక్సెస్ అయినట్టు. మరి ఇలా గురుకుల సమస్య మీద కొట్లాడినా, ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలా? గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పిన, ఇంకా ఉద్యోగాలు ఇవ్వాలి. వెబ్ నోట్ ఇచ్చారు, టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. బల్మూరి వెంకట్ అనే వ్యక్తి నిజంగా అశోక్ సార్కి మద్దతు తెలిపితే మరి ఇలా అశోక్ సార్ ఆయన సపోర్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి కదా. మరి ఇలా తీర్మానం మల్లన్నకి ఎందుకు కోర్టుగా ఆయన మారిండు? తీర్మానం మల్లన్న అంటే ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మరి తీర్మానం మల్లన్న కాడ బల్మూరి వెంకట్ ఎంత డబ్బులు తీసుకున్నాడు చెప్పాలి. మరి బల్మూరి వెంకట్ ఇప్పుడు ఏమైనా ఉందా, మీకు సమాచారం ఉందా డబ్బులు తీసుకున్నాడు? మరి లేకపోతే అశోక్ సార్ అమ్మటి రావాలి కదా. అశోక్ సార్ మీరేమన్నారు? ఈయన బల్మూరి వెంకటే దీక్ష చేయించిండు. మరి బల్మూరి వెంకటే దీక్ష చేసినప్పుడు అశోక్ సార్కి ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? బల్మూరి వెంకట్ పోయి తీర్మానం వల్ల ఎందుకు ప్రచారం చేస్తున్నాడు? మీరు అడిగినరా? కాంగ్రెస్ టికెట్ అడిగినరా? నేను అడగలే. నేను అసలు పోటీ చేయాలని ఉద్దేశం నాకేం లేదు కదా అసలు. ఫస్ట్ పోటీ చేస్తున్నారు, చాలా సీరియస్ గా పోటీ చేస్తున్నారు. తర్వాత వచ్చిన విద్యార్థులు డిమాండ్ చేసి వచ్చిన విద్యార్థులు డిమాండ్ చేసి వచ్చినటువంటి వ్యక్తిని అప్పటికే వాళ్ళు తీర్మానం వల్ల అనౌన్స్ చేసి పెట్టుకున్నారు, చేసుకున్నారు. నేను విద్యార్థులు డిమాండ్ మేరకు లాస్ట్గా అందరి తర్వాత లాస్ట్కి వచ్చిన వ్యక్తి అశోక్ సార్. నేను ఎవ్వరికి కోవట్టును కాదు, నిరుద్యోగ తరపున నిక్కార్సు కొట్లాడుతున్నటువంటి అశోక్ సార్. ఇలా బల్మూరి వెంకట్ కూడా అమ్ముడు పోయాడు తీర్మానం వల్ల. నాకు వాళ్ళ పార్టీ అభ్యర్థికి ఆయన సపోర్ట్ చేసింది, దాని అమ్ముడు కూడా ఉంటుంది. మరి నన్ను మరి బల్మూరి వెంకట్ కోర్టు అని ఎట్లా అంటారు? మరి 2 months బ్యాక్ మీ ఇంటికి వచ్చి ఇక్కడికి, అవును ఇంటికి వస్తాడు. ఇప్పుడు సకల జిల్లా సమ్మె కాలంలో అన్ని పార్టీలు కలిసి పనిచేసినాయి. అప్పుడు ఆ పార్టీ ఇంకో పార్టీ కోర్టు అవుతుందా? ఉద్యమంలో కలిసి ఉన్నాం. ఆయన కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో లాంగ్ జంప్ సమస్య వచ్చినప్పుడు బల్మూరి వెంకట్ గాంధీ భవన్లో ఆయన ధర్నా చేసిండు. ధర్నా చేసిన ఒక లెక్చరర్గా నాకు సబ్జెక్ట్ మీద అవగాహన కాబట్టి పిలిచిండు. పిలిస్తే పోయి ధర్నాలో పాల్గొన్నా. తర్వాత గ్రూప్ 2లో టీఎస్పీసీ ముట్టేటప్పుడు వచ్చిండు. టీఎస్పీసీ ముట్టేటప్పుడు కోదండరామ్ సార్ వచ్చిండు, అద్దంకి దయాకర్ వచ్చిండు, రియాజ్ వచ్చిండు, బల్మూరి వెంకట్ వచ్చిండు. మరి ఇంతమంది వచ్చినాక అశోక్ సార్ని ఎందుకు అరెస్ట్ చేశారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ అశోక్ సార్ని ఎందుకు అరెస్ట్ చేసి జైలు పంపింది అంటే అన్ని అంశాలలో టోటల్గా నోటిఫికేషన్లలో జరుగుతున్న అక్రమాలపైన మొట్టమొదటిసారిగా నిరుద్యోగుల గొంతుకై ప్రశ్నించిన వ్యక్తి అశోక్ సార్. రాష్ట్రంలో నిరుద్యోగుల సంబంధించి ఏం జరుగుతుందో మొట్టమొదటిసారి నా బోర్డు మీదకి వెళ్ళి వచ్చిన తర్వాతనే సమస్య వీళ్ళలోకి వస్తుంది. కానీ ప్రశ్నిస్తున్న అశోక్ సార్ని ప్రశ్నించకుండా చేయడం కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ అశోక్ సార్ని జైలుకు పంపింది, 12 కేసులు పెట్టింది. అర్ధరాత్రి టాస్క్ ఫోర్సులు ఎత్తుకపోయి 24 గంటలు దాచిపెట్టారు. ఏ ఒక్క లెక్చరర్ పైన దేశద్రోహ చట్టం పెట్టిరా? దేశద్రోహ శిక్షలు పెడితే జడ్జి ఒప్పుకోలా. టీఎస్పీసీ ముట్టడంలో గంతమంది కాంగ్రెస్ పాల్గొంటే, గంతమంది విద్యార్థి నాయకులు పాల్గొంటే అశోక్ సార్ని ఎందుకు టార్గెట్ చేసింది గత గవర్నమెంట్? మరి గత గవర్నమెంట్ టార్గెట్ చేసిన అశోక్ సార్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నది? ఇవాళ తీర్మానం వల్ల నాది ఫోటో. మరి నేను టీఆర్ఎస్ వల్ల సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా
ఈ గ్రూప్ 2 వాయిదాలో గందరగోళం ఉంది, మీరు అసెంబ్లీలో మాట్లాడండి. కలిసిన ఫోటో ఇవాళ తీసుకొచ్చి ఈయన చూడగా ఆయన భాగవతం అని చెప్పి తీర్మానం వలన వేదిక మీద చూపిస్తున్నాడు. కానీ అదంతా కాంగ్రెస్కు లాభమయ్యే పని కదా. ఇప్పుడు మీరు 46 బాధితులందరినీ మీ ఎంబడి తిప్పుకున్నా, లేకపోతే మీరు ఆ ఓటు చీల్చినా, తీర్మానం వలన ఆ గులాబీ కలర్ ఫోటో మీరు ఎవరిని ఎమ్మెల్యే కలిసిన ఫోటో తిప్పినా అది కాంగ్రెస్ కు బెనిఫిట్ చేసినట్లే కదా ఇండైరెక్ట్ గా. మీరు కాంగ్రెస్ బెనిఫిట్. మరి నేను రోజు బ్లాక్ మెయిర్ దొంగ చీటర్ అని నేను తీర్మానం అని తిడుతున్నా కదా. నేను అసలు పోటీదారే కాంగ్రెస్. నాకు ఇవాళ టీఆర్ఎస్ అనే పోటీ కాదు, బీజేపీ పోటీ కాదు. ఇవాళ తీర్మానం మల్లన్న అనే వ్యక్తి ఒక బ్లాక్ మెయిలర్, రాజకీయాల్లో ఉండవద్దు, ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో పనికి రావద్దు. కాంగ్రెస్ పార్టీ పైన 30 దాడి చేసిన అశోక్ సార్, మరి కాంగ్రెస్ కోర్టు ఎట్లయితాడు? బల్మూరు వెంకట అమ్ముడు పోయిన అని చెప్తున్నా, మీడియా సాక్షిని ఆరోపణలు చేస్తున్నా, నిరూపించమని చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నా, కంపల్సరీ అమ్ముడు పోయిండు, రియాజ్ అమ్ముడు పోయిండు, బల్మూరు వెంకట అమ్ముడు పోయిండు, విద్యార్థులను కూడా పైసలు పెట్టి కొనుగోలు చేసే ప్రయత్నం చేసి తీర్మానం వల్ల అశోక్ సార్ని ఓడించడం కోసం. మీరు ఇప్పుడు కొన్ని ఓట్లు చీలుస్తారో? ఓటు చీల్చడం కాదు, ఓట్లు చీలడం కాదు, అశోక్ సారే విజయం సాధిస్తున్నాడు. వాళ్ళు ఓట్లు అన్ని పార్టీలు కలిసి అశోక్ సార్ ఓట్లు చీల్చున్నారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ముగ్గురికి ఎన్ని ఓట్లు వస్తాయి? అశోక్ సార్కి అన్ని ఓట్లు వస్తాయి. ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంట నడుస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాం, 3 పార్టీలను కూర్చోబెట్టండి, నడిన కొంచెం సమాధానం చెప్పండి. ఏ ఒక్క వ్యక్తికి నిరుద్యోగుల పైన అవగాహన ఉందా? కనీసం జీవో నెంబర్ 46 ఎవరు వివరిస్తే చెప్పండి. 46 ఏ పంచాయతీ వల్ల వచ్చింది? తీర్మానం వల్లనే ఒక వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సమాధానం చెప్పలేకపోయిండు. 8 సంవత్సరాల కింద పోటీ చేసిన తీర్మానం వల్ల జీరో నాలెడ్జ్ నిరుద్యోగుల పైన. గ్రూప్ 2 ఎన్ని పోస్టులు చెప్పండి. గ్రూప్ 3 ఎన్ని పోస్టులు చెప్పండి. పోస్ట్ ఎన్ని పైసలు అడగండి. 2 లక్షల ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు చెప్పండి, లెక్క అడిగితే చెప్పండి. 30,000 ఉద్యోగాలు నింపినట్టు ఏ ఉద్యోగాలు నింపినో తీర్మానం వల్ల చెప్పండి. జీవో 46 బాధితులకు మీరేం న్యాయం చేస్తారు? నిరాహార దీక్ష చేస్తారు. రేపు ప్రభుత్వం మెడల్ వస్తా. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ బాధితులు 40,000 మంది, 40,000 మందితో నేను దీక్ష చేస్తా. ప్రభుత్వం కూల్ రాదా? ఒక్కరిని తీసుకో హాస్పిటల్ వేస్తావు. 40,000 మంది వస్తే ఏ హాస్పిటల్ కూర్చోబెడతావు? ఏ పోలీసులు చేస్తారు? రేపు వాళ్ళ తరపు నిరాహార దీక్ష తీయబోతున్నా. ప్రభుత్వ మెడలు ఉంచుతా. ప్రభుత్వాలు ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైనా ఎమ్మెల్సీ అనే పదవి ఒక ప్రెషర్ గ్రూప్, ఒక ఒత్తిడి చేయడానికి ఉపయోగపడే పదవి. ఆ ఒత్తిడి చేసే శక్తి నాకుంది. 30 లక్షల మందిని విద్యార్థులు ఏకం చేసే శక్తి నాకుంది. కాబట్టి నీళ్ళు తప్పును కొట్లాడుతా. అశోక్ సార్ ఓట్లు చేసి అశోక్ సారే గెలుస్తాడు. జీవో 46 రద్దు సాధ్యమా? అసలు 100% ఎలక్షన్ స్టంట్ గా వాడుతున్నారు. సాధ్యం అవుతుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది, ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తుంది. జీవో 46 రద్దు చేసి అవన్నీ రిటర్న్ తీసుకోవాలా? ఇప్పుడు జనాభా ఆధారంగా టీఎస్పీసీ మీరు తీసుకొచ్చారు. మరి టీఎస్పీ తీసుకుంటే మీరు ఏ జిల్లా జనాభా తీసుకుంటే ఆ జిల్లాలో డ్యూటీ చేయాలి కదా. టీఎస్పీసీ కానిస్టేబుల్ తీసుకొచ్చి సెక్రటేరియట్ దగ్గర ఎందుకు డ్యూటీ చేపిస్తారు? యాదగిరిగుట్టగా ఎందుకు డ్యూటీ చేపిస్తారు? మిన్ కాంపౌండ్ దగ్గర ఎందుకు డ్యూటీ చేపిస్తారు? ఉస్మానియా ఆసుపత్రిగా ఎందుకు డ్యూటీ చేపిస్తారు? నాగర్ సార్లు ఎందుకు డ్యూటీ చేపిస్తారు? నువ్వు జిల్లా బేస్లో నియమించిన వాటి జిల్లాలో డ్యూటీ చేపియాలా? టీఎస్పీస్ అనేమో జీతాలేమో రాష్ట్ర స్థాయిలో ఇస్తారు, ఉద్యోగం రాష్ట్రాలు చేపిస్తారు, నియామకం జిల్లా స్థాయిలో చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఉన్నాడు, వాడు జిల్లాలో పనిచేస్తాడు. ఏఆర్ కానిస్టేబుల్ వాడు జిల్లాలో పనిచేస్తాడు. టీఎస్పీసీ కానిస్టేబుల్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసే ఉద్యోగాన్ని జిల్లా స్థాయిలో ఎట్లా నింపుతావు? ఇది రాజ్యాంగ విరుద్ధం, కరెక్ట్ కాదు, కానీ నిలబడదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చారు కాబట్టి సూపర్ మెంబర్ పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వండి. ప్రభుత్వం తెలుసుకుంటే కాదా? ప్రభుత్వమేగా చట్టాలు చేసేది. మరి వీళ్ళు అమలు సాధ్యంగా అన్నటువంటి హామీని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చిండు? దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే సమయంలో జీవో నెంబర్ 46 బాధితులకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడిండు? అలాగే రేవంత్ రెడ్డి గారు టీఎస్పీసీ హోదాలో మీకు న్యాయం చేస్తే ఎట్లని చెప్పిండు? కోమరెడ్డి వెంకరెడ్డి ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు చెప్తారు జీవో నెంబర్ 46 రద్దు చేస్తాను. మరి వాళ్ళు ఏ హోదాలో చెప్పారు? వాళ్ళకి ఏం తెలియకుండానే జీవో రద్దు చేస్తామని చెప్పిరా? ఎన్నికల కోసం నాటకాలు ఆడడం కోసం జీవో నెంబర్ 46 రద్దు చేస్తామన్నారా? ఏమని హామీ ఇచ్చారు ఎన్నికల హామీలో? ఎన్నికల హామీలలో విద్యార్థులు ఎందుకు వాడుకున్నారు మీరు? అది సమాధానం చెప్పాలి కదా. మీకు హైదరాబాద్లో ఒక సీటు రాలా, జిల్లాలు ఇచ్చారు, ఖమ్మం జిల్లాలు ఇచ్చినారు, మొత్తం 10 సీట్లు ఉంటే 9 స్థానాలు ఇచ్చారు, నల్లగొండలో 12 11 ఇచ్చారు, వరంగల్లో దాదాపు 10 స్థానాల పైన ఇచ్చినారు. యాడ్ నుంచి వచ్చిన సీట్లని అంటే గ్రామీణ ప్రాంత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, విద్యార్థులంతా కొట్టాడింది. హైదరాబాద్ ఎందుకు సీట్లు రాలే నీకు అంటే? హైదరాబాద్ని ఆంధ్రుడి కబ్జాలో పెట్టింది కేసీఆర్ గవర్నమెంట్. పేరుకేమో రాష్ట్రమేమో ఆంధ్రలో విడిపిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గవర్నమెంట్ ఆంధ్రలో కబ్జా పెట్టింది. ఆంధ్రలకు కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆంధ్రలో కట్టబెట్టారు. హైదరాబాద్ని మొత్తం రౌండ్ సిగ్నల్ గీసి 90% ఉద్యోగాలు మొత్తం పెట్టారు. జనాభా ఎక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. మరి హైదరాబాద్ ఎవడున్న ఆంధ్ర ఉండకపోతే? నిన్న ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లలో ట్రాఫిక్ ఏడదానికి జామ్ అయింది. హైదరాబాద్ నుంచి మొదలు పెడితే నార్కెట్పల్లి దాకా జామ్ అయింది. అంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది హైదరాబాద్లో?
ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి శామిరిపేట దాకా మొత్తం ఇక్కడ వరకు మహబూబ్ నగర్ టోల్ గేట్ వరకు జామ్ అయింది. ఇదంతా ఆడ నుంచి వచ్చారు వీళ్ళంతా. హైదరాబాద్ ఎవడు అబ్బా సుబ్బని? తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎవడి కోసం వచ్చింది? హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ వాటా ఎంత? తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ సాధించింది ఏంటి? వాళ్ళు 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు నిజం కదా అది? 1,60,000 ఉద్యోగాలలో టీఎస్పీ దారు నింపిన 30,000 ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ నింపారు 50,000 ఉద్యోగాలు నింపారు. ఎందుకంటే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండాలి. వీళ్ళు కరెంటు ఉద్యోగాలను పర్మనెంట్ చేశారు. జైలు ఉద్యోగాలను పర్మనెంట్ చేసే ఉద్యోగాలు లెక్క పెట్టుకున్నారు. అవి కాదు, వాళ్ళు ఉద్యోగాలు నింపడంలో అబాసు పాలయ్యారు. ఆల్రెడీ 89,000 ఉద్యోగాలు అన్ని ఏది కూడా మొదలు పెట్టకుండా 14 పేపర్ లీక్ చేశారు. నిజంగా 89,000 ఉద్యోగాలు నింపితే వాళ్ళ కొంతమేరకు నింపడానికి అవకాశం ఉంది. మరి పోయి 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2022 దాకా ఎందుకు ఉద్యోగాలు నింపలేక టీఆర్ఎస్ పార్టీ? ఎన్నికల ముందు ఎందుకు నోటిఫికేషన్లు వేశారు? వీరు లబ్ధి పొందడం కోసం. ఒక్క జోనల్ సిస్టమ్ పేరుతో 7-8 సంవత్సరాల పాటు ఒక్క నోటిఫికేషన్ రాలా. 2011లో గ్రూప్ 1 వస్తే 2020 దాకా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. జోనల్ సిస్టమ్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు? ఒక నెల రోజుల 2 నెలల్లో అయిపోయే పనిని సంవత్సరాలు ఆగారు. అంటే నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్. 10 ఏళ్ల పాటు ఆగం చేసి వీళ్ళు 5 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళ ఎంత ఆగం చేసి అంత ఆగం చేస్తున్నారు. మేనిఫెస్టో ఇచ్చారు, ఫిబ్రవరి 1 నాడు మొదలు పెడతాను. ఇంతవరకు ఎందుకు మొదలు పెట్టలే? జాబ్ క్యాలెండర్ మొదలుపెట్టి ఎందుకు మొదలు పెట్టలేదు? ఇయర్ క్యాలెండర్ అసలు జాబ్ క్యాలెండర్ మొదలు పెట్టలే. మొదలు పెట్టిన వాళ్ళు లెక్కలు చెప్పుకుంటున్నావు. 30,000 ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టకుండానే ఉద్యోగాలు ఇస్తావా? ఆ 30,000 ఉద్యోగాలు ఎవరు కోటలు సార్ మీరు? అది టీఆర్ఎస్ కోటాను ఉద్యోగాలు నువ్వు కాంగ్రెస్ కోటలు వేసుకుంటే ఎట్లా? ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు 30,000 ఇచ్చారట. అసలు నోటిఫికేషన్ చేయకుండా ఎగ్జామ్ పెట్టకుండా 30,000 ఉద్యోగాలు ఎట్లా సాధ్యమవుతుంది? అంటే దొంగ లెక్కలు చెప్తారు. 89,000 ఉద్యోగాలు వీళ్ళ ఖాతాలు వేసుకొని 1,10,000 ఉద్యోగాలు లెక్కలు చెప్తారు. 2 లక్షల ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చేది 1,10,000. అందుకే నిన్న చర్చలో అడిగిన బల్మూరి వెంకట్ గారు మీరు సమాధానం చెప్పండి. మీరు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు 1,10,000 ఉద్యోగాలు లెక్కలు చెప్పండి. లెక్కలు వాళ్ళ కాడ సమాధానం చెప్పేటోళ్ళు లేరు. విద్యాశాఖ మంత్రి 5 నెలలకు ఎందుకు ఉండడు? నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు, ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు, హోమ్ మినిస్టర్ కూడా దిక్కులేదు. అంటే మీకు పనికొచ్చేటటువంటి నీటిపారుదల శాఖలు కమిషన్లు వచ్చేదానికి మంత్రి ఉంటాడు, ఎక్సైజ్లో కమిషన్ వచ్చేదానికి మంత్రి ఉంటాడు. మరి విద్యాశాఖ ఎందుకు మంత్రి ఉన్నాడు అంటే కమిషన్లు రావు. మీకు విద్యాశాల పట్టింపే లేదు, విద్యావసమే సోయి లేదు. పేరు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ ఓపెన్ చేస్తామంటున్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు పెట్టరు? తెలంగాణలో ఇవాళ రోజుకు మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూతపడుతున్నాయి. ఏ స్కూల్లో కూడా 8 మంది 10 మంది మించి ప్రైమరీ స్థాయిలో లేరు. హై స్కూల్ స్థాయిలో 50-60 మందికి మించి లేరు. మరి ప్రభుత్వ బడి ఎందుకు ఖరాబ్ అవుతుంది? పేదవాడు ఏడ చదువుకోవాలా? మీరు రైతు బంధు ఇస్తున్నారు. రైతు బంధు ఇలా 15,000 పెంచుతామంటున్నారు. కానీ ఎల్కేజీ వాడు 25,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్లో కడుతున్నాడు. అంటే నీ రైతు బంధు ఎడిపోతుంది, ప్రైవేట్ స్కూల్ పోతుంది కదా. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు విద్యా వైద్యానికి మొత్తం పోతుంది. నువ్వు ఇచ్చే పైసలని విద్యా వైద్యానికి మొత్తం ఖర్చు అయిపోతుంది. నువ్వు ఇచ్చిన ఏం లాభం? అంటే మీరు ఓటర్లకు ఆకర్షించే పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం దివాళా చేసి ఉద్యోగాలు నింపకుండా ఫ్యూచర్ అనేది లేకుండా విద్యావ్యవస్థ సర్వనాశనం చేసి రాబోయే 20 ఏళ్ల పాటు అంధకారాలు దింపడం కోసం ఎన్నికల హామీలు, సోయి లేని హామీలు, అమలు కాని హామీలు, విద్యావ్యవస్థ గురించి విషయాన్ని ఎలక్షన్స్ ముందు జనాలకు ఎందుకు ఇవ్వలేకపోయారు? కాంగ్రెస్ హామీలు ఇచ్చినప్పుడు ఈ అమలు కాని హామీలని మీరు సపోర్ట్ చేశారు కదా కాంగ్రెస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. అమలు కాని హామీలని చెబుతూనే ఒకసారి అవకాశం ఇద్దాం. ఎందుకంటే గత గవర్నమెంట్లు ప్రజాస్వామ్య ప్రమాదకరమైంది. ఒక ఏక కుటుంబ పాలన జరిగింది. నా మీద 12 కేసులు పెట్టిరు. బయటికి వెళ్తే పోలీసులు, ఫోన్ మాట్లాడంటే భయము. ఇలాంటి నిర్బంధకాన్ని ప్రజాస్వామ్యం వైపు అడుగులు పెడతాయని చెప్పేసి మేము ఆలోచన చేసినాం. 2 లక్షల ఉద్యోగాల మేనిఫెస్టో చూసి మోసపోయినాం. నన్ను కూడా మోసం చేశారు. మిమ్మల్ని మొన్న అవసరం చేయలేదు ఈ గవర్నమెంట్. నాకు ఇందిరా పార్క్ దానికి అవకాశం ఇవ్వలేదు కదా. మరి గవర్నమెంట్ మారినాక వ్యవస్థ మారట్లేదని నా ఆవేశాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నిరుద్యోగులు ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నా. జరుగుతున్న అన్యాయాలను అక్రమాలు వివరించే ప్రయత్నం చేస్తున్నా. రేపు 30 లక్షల మంది విద్యార్థులు ఏకం చేస్తాం. హైదరాబాదులో ఏ రోజైతే 1,00,000 మందితో నిరుద్యోగుల మీటింగ్ జరుగుతుందో ఆ నిరుద్యోగుల మీటింగ్ జరిగిన ప్రభుత్వాల మెడలు వంగుతాయి. రాబోయేది నిరుద్యోగ విప్లవం. మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమం చూసినాం, వివిధ రకాల ఉద్యమాలు చూసినాం, గిరిజన ఉద్యమాలు చూసినాం, రైతాంగ ఉద్యమాలు చూసినాం. రేపు దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా రాబోయే విప్లవాలు ఏమిటంటే నిరుద్యోగ విప్లవాలు. ఎందుకంటే రోజు గ్రాడ్యుయేట్లు పెరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకు అనుగుణంగా ఉపాధి కల్పన మార్గాలు అన్వేషించడం లేదు. ఉపాధి మార్గాలు అన్వేషించకుండా ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలా, ఎట్లా మోసం చేయాలా, వాళ్ళకు స్కీములు ఇచ్చేసి కుక్కగా బొక్కలేసినట్టు వేసేసి అధికారాన్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనపూరితమైన విధానాల కారణంగా దేశం యొక్క పరిస్థితి అధోగతి పాలవుతుంది. వాళ్ళ దేశంలో తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో నిరుద్యోగ అంశంలో ఎందుకుంటుందండి? హైదరాబాద్ మంచి హబ్ ఉన్నాక తెలంగాణలో నిరుద్యోగ శాతం ఎందుకు పెరుగుతుంది? క్వాలిటీ విద్య ఎందుకు పోతుంది? డిగ్రీ స్థాయిలో పట్టాలిచ్చే డిగ్రీలే ఉన్నాయి. పట్టాలిచ్చే డిగ్రీలే కేవలం పాస్ మార్కులు కనపడతాయి. కానీ వాడు కరెక్ట్గా ఒక ఇంగ్లీష్లో కంప్లీట్ లెటర్ రాయడం రాదు.
ఒక ఇంటర్వ్యూ పోతే ఫేస్ చేయడం రాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉండవు. నాకు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో లోపం. ఆ విద్యా వ్యవస్థలో మార్పుని చెయ్యాలా, డిగ్రీ స్థాయిలో మంచి విద్యను అందజేయాలా. ఎందుకంటే 10th క్లాస్ వరకు బడికి సంఖకు బ్యాగ్ వేసుకొని కరెక్ట్గా టైంకి వచ్చి డ్రెస్ వేసుకొని పోతాం. ఇంటర్మీడియట్కి వస్తే డ్రెస్ పోతుంది, ఆ బ్యాగ్ కాస్త 4 పుస్తకాలకు వస్తాయి. డిగ్రీకి వస్తే ఒకటే బుక్, ఒకటే నోట్బుక్, 5 పీరియడ్లు ఉంటే 5 పీరియడ్లు అన్నీ రాస్తాం. ఆ సంవత్సరం మొత్తం నిండదు, అది సంవత్సరం మొత్తం ఒకటే నోట్బుక్ నిండదు. అంటే విద్యా వ్యవస్థ ఎట్లా నాశనం అయితే అర్థం చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వచ్చినటువంటి ఒక విద్యార్థి వాడికి నిజంగా కాంపిటేటివ్ స్పిరిట్ని అందజేస్తే డిగ్రీలోనే వాట్ ఈస్ ద బేసిక్, వాట్ ఈస్ ద జియోగ్రఫీ, వాట్ ఈస్ ద ఎకానమీ, వాట్ ఈస్ ద హిస్టరీ, వాట్ ఈస్ ద పాలిటీ, మొత్తం వ్యవస్థ పైన అవగాహన వస్తే ఆఫ్టర్ డిగ్రీ తర్వాత వాడు మళ్ళీ 4-5 ఏళ్ళు చదవాల్సిన పని లేదు. డిగ్రీలో బేస్ మొత్తం నాశనం అయిపోతుంది. అది బీటెక్లో కావచ్చు, సాధారణ డిగ్రీ కావచ్చు, ఎంటెక్ కావచ్చు. ఈ విద్యా వ్యవస్థలో మార్పులు రాకపోతే ఎందుకు పనికిరాని ఒక విద్యార్థులు తయారవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ఒక సీరియస్గా ప్రభుత్వం ఎంక్వైరీ ఉండాలా. విద్య అనేది బలవంతంగా నేర్పియాలా, ఫ్రీగా ఒట్టిగా చెప్తూ వినడు, బద్దం పెట్టుకొని నేర్పియాలా, వాడికి అవసరమైన స్కిల్స్ నేర్పించాలా. అప్పుడే దేశం బాగుపడుతుంది. విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాక నువ్వు చేసేది ఏం ఉద్ధరిస్తావు చెప్పండి. కానీ మీకు ఇంత స్కిల్స్ ఉన్నాయి, సమాజం మీద ఇంత అవగాహన ఉన్నది, మీలాంటి వాళ్ళు, ఆగ్నూరు మురళీ సార్ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మేమే తీసుకొచ్చినాం, మాకు ఏదైనా పదవి కావాలని ఎందుకు అరువు చేస్తున్నారు? నేను ఏ రోజన్నా నీ పదవి కోసం ప్రయత్నం చేసినా? మీకు పదవి ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి దగ్గర రానిలేదు కాబట్టి చర్చ ఉంది. నేనేమంటే కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకుంటే నా గొంతు నేను కోసుకున్నట్టే, ప్రశ్నించే గొంతు మూగపోయినట్టే. మూగపోయినా నువ్వు చేసేదే ఉంది. అందుకే ఏ రోజు కూడా ఏ వ్యక్తి చేత కూడా అశోక్ సార్ ఏ పదవి కోసం ప్రయత్నం చేయాలా. అసలు ఎమ్మెల్సీ కూడా పోటీ చేయాలనే ఉద్దేశం ఏం లేదు. అనుకోకుండా విద్యార్థుల ఒత్తిడి మేరకు అనుకోకుండా వచ్చినట్టు వ్యక్తి నేను. ఏం పోటీ చేయాలనే ఉద్దేశాలు ఏం లేవు నాకు. కాబట్టి నిఖార్సైన నిరుద్యోగ వ్యవస్థని, నిఖార్సుగా ఇబ్బంది పడుతున్న, మానసిక సంఘర్షణతో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల జీవితాలలో కొంత మార్పు తీసుకురావాలి. నేను వెలుగులు నింపుతా అంటలేను, మార్పు తీసుకురావాలంటున్నా. వాడికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలంటున్నా, వాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ పెట్టాలంటున్నా. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి, కానీ తెలంగాణకు ఉద్యోగం వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే మన దగ్గర కూడా కొంత స్టెమినా తక్కువ ఉంది, క్వాలిటీ తక్కువ ఉంది. ఆ క్వాలిటీ పెంచాలా, విద్యార్థులలో క్వాలిటీ పెంచాలా. హైదరాబాద్లో నా వాటా ఏందని గుంజుకోవాలంటే నువ్వు ఫస్ట్ చదువుకోవాలా, లాంగ్వేజ్ స్కిల్స్ పెంచుకోవాలి, టెక్నికల్ స్కిల్ పెంచుకోవాలా. హైదరాబాద్లో ఏ కంపెనీ, నా కంపెనీకి అనుగుణంగా నువ్వు చదవాలా, చదివి ఉద్యోగం అడగాల. ఫార్మా రంగంలో పిహెచ్డి అంటే కొంత వివక్షత కొనసాగుతుంది. ఇక్కడ జరిగే అంశం ఏంటంటే కావాలని తెలంగాణ వాడికి ఉద్యోగాలు ఇస్తలేరు. రెండో, తెలంగాణ వాడిలో కొంత స్కిల్ తక్కువ ఉంది, స్కిల్ ఉన్నవాడు కూడా ఉద్యోగం ఇస్తలేరు. ఆ వివక్ష ఉన్నది, స్కిల్ తక్కువ ఉన్నది. ఆ వివక్షను పోగొట్టాలా, ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయాలా. హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా ఉన్న తెలంగాణ అడ్డాగా మారాలి. అది నా యొక్క ఏమో. ఏం చెప్తున్నారు గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఓటర్లకి? ప్రశ్నించే గొంతులు అవసరం ఉంటుంది అనుకుంటున్నారా అని చెప్తారా, లేకపోతే ప్రశ్నించే గొంతులు అవసరం ఉందని చెప్తారా? ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే అశోక్ సార్ ఓడిపోతే నిరుద్యోగులు ఓడిపోయినట్టు. నిరుద్యోగ అంశం అశోక్ సార్ నిలబడ్డాడు కాబట్టే వాళ్ళ జీవో నెంబర్ 46 చర్చలో ఉంది, గ్రూప్ 2 ఉద్యోగాల చర్చలో ఉంది, నోటిఫికేషన్ గురించి చర్చలో ఉన్నాయి, ప్రభుత్వం డిస్కస్ చేస్తుంది. నేను పోటీ చేయకపోతే అసలు నిరుద్యోగం అనే పదమే చర్చకు వచ్చేది కాదు. అశోక్ సార్ ఓడిపోతే ఇంకా 5 ఏళ్ళ దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు పట్టించుకోదు, ప్రశ్నించే గొంతుకలు ఉండవు. మళ్ళీ ఎవడు కూడా పోటీ చేయాలంటే భయపడతాడు. అంటే ఈ విద్యార్థుల కోసం కష్టపడ్డ వాళ్ళకి ఎవరు కష్టపడ్డా కూడా ముందుకు రాని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అశోక్ సార్ వేరు, ఎందుకంటే గెలిపోవటంతో సంబంధం లేకుండా నా జీవితకాలం అంతా కూడా నిరుద్యోగుల ఎజెండాతోనే బతకాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నేను ఏదో ఎమ్మెల్సీ పదవి కోసం నేను పనిచేయడం లేదు. ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ని ముద్ర వేసుకోవాలనుకుంటున్నా. అశోక్ సార్ కోసం చరిత్రలో 2 పేజీలు కేటాయించాలనుకుంటున్నా. చరిత్రలో పేజీలు కేటాయించాలంటే స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం పనిచేస్తే చరిత్ర పుస్తకం నిలబడాలంటే నిఖార్సుగా, నిజాయితీగా జనం కోసం కొట్లాడేవాడికే స్థానం ఉంటుంది. ఆ స్థానం సంపాదించాలని అశోక్ సార్ ముందుకు వస్తూ ఉంటారు. ప్రశ్నించే గొంతులం ఏమంటున్నారు? ఎవరు? తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, ఇంకా కొంతమంది. తీన్మార్ మల్లన్న ఎవరిని ప్రశ్నించినాడు? కేసీఆర్ని ప్రశ్నించినాడు. తీన్మార్ మల్లన్న ఎవరి రాజకీయ నువ్వు ప్రశ్నించి రాజకీయాలు మాట్లాడితే ఎమ్మెల్యే పోటీ చేసుకోవా? ఎమ్మెల్సీ నీకెందుకు? ఎమ్మెల్సీ పోటీ చేయడం నీకున్న అర్హత ఏంటి? డిగ్రీ క్వాలిఫికేషన్ అర్హతనా? నీకు జీవో నెంబర్ 46 అర్థం తెలుసా? 317 జీవో అర్థం తెలుసా? జీవో నెంబర్ 55 అర్థం తెలుసా? ఇలాంటి 20 జీవోలు చెప్తా, ఒక జీవోకి అర్థం చెప్పవను. గురుకులాలలో రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాని అర్థం చెప్పవను, దాని స్పెల్లింగ్ చెప్పవని చెప్పేసి. గురుకుల అంటే అసలు అర్థం ఏం చెప్పండి. గురుకుల ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. అసలు గురుకుల ఉద్యోగాలు అసలు ఆర్డర్ క్రమం ఏంది? జిఎల్ అంటే ఏంది, డిఎల్ అంటే ఏంది, పీజీటీ అంటే ఏంది, టీజీటీ అంటే ఏంది? టీజీటీ అర్థం చెప్పేసండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఈ పదాలు తెలుసు అసలు నీకు? ఫస్ట్ ఇప్పుడు విన్నావు అసలు? ఎప్పుడన్నా బడికి పోయి ఎన్నేళ్ళు అయితే బడికి పోయినాక ఏ రోజన్నా 8 ఏళ్ల కింద పోటీ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి రోడ్డు మీద మాట్లాడిండా? రోడ్డు మీద ఉన్న ఒక ఫోటో చూపెట్టు.
నిరుద్యోగుల కన్నీళ్లు కష్టాలు వచ్చి రోడ్డెక్కి మాట్లాడింది ఒక ఫోటో చూపెట్టు. ఎంతసేపు ఉన్నా నువ్వు టీవీ ఛానల్ కాడ నువ్వు పొంకనాలు కొట్టి వెటకారం చేసినటువంటి వీడియోలు తప్ప నీ యొక్క సబ్జెక్ట్ ఏడ ఉంది, ఏడ చూపించినావు? టీఎస్పీసీ ముట్టడి కాడున్నావు, 14 పేపర్ లీక్ అయితే ఏడమనుకున్నావు? నువ్వు బ్రోకరిజం చేయడం నీ యొక్క లక్షణం. బ్రోకరిజం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ ఫామ్ హౌస్ల బలహీనతలు, బెడ్రూమ్ల బలహీనతలు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు పడిగెత్తినోడు తీన్మార్ మల్లన్న. ఇసొంటోడు కనుక వస్తే అసెంబ్లీలో రేపు 119 ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇది వైరస్. ఈ వైరస్ అసెంబ్లీ కనుక పోతే అసలు అసెంబ్లీ ఖరాబ్ అయిపోతుంది. ఇసొంటోళ్ళు రాజకీయాల్లో పనికిరారు. ఇసొంటోళ్ళు అసలు తెలంగాణలో స్థానమే లేదు. ఎందుకంటే ఇది ఒక ఎట్లా ఉందంటే ఒక గబ్బిలంగా పీడించి డబ్బులే సంపాదించే లక్ష్యంగా. పోయినసారి ఛాయ్ డబ్బులు అడిగిన నువ్వు ఇలా పెద్ద పెద్ద కార్లు ఎట్ట తిరుగుతున్నావు? నువ్వు తిరిగిన కార్లు తిరిగిన ఫోటోలు చూపెట్టండి. రోజు పోతే నీ వెనక 3 కార్లు, వెనక 3 కార్లు, ముందర 3 కార్లు, నీకు ఒక కానువాయి, నీకు ఒక వ్యవస్థ యానించి వచ్చిన డబ్బులు ఇవన్నీ ఎవరిని బ్లాక్మెయిల్ చేసి రియల్ ఎస్టేట్ దందా చేసి గవర్నమెంట్ ప్రైవేట్ ఓడన్నా ఆక్రమిస్తే దాంట్లో నీ వాటా అడిగి దాంట్లో నీ కమిషన్ తీసుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారి రాజకీయ నాయకుల మధ్య బ్రోకర్గా మారి ఇలా నువ్వు డబ్బులు సంపాదించినావు. కానీ అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అదేగా దరిద్రం. మీరు కోరుకున్న కాంగ్రెస్ పార్టీ అదే దరిద్రం, అదే దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సిగ్గుండాలి, అసలు టికెట్ ఇవ్వడం సిగ్గుండాలా? నువ్వు టికెట్ ఇవ్వకపోతే రేవంతుడు ఇంత పొడుగు ఉండదని చెప్పి లెక్కలు చెప్పినావు. ఇవాళ ఉత్తమ్ కుమార్ని తిట్టినావు, రాజగోపాల్ని తిట్టినావు, కోమరెడ్డి వెంకరెడ్డి తిట్టినావు, కొండామూర్లను తిట్టినావు. ఎవరు తిట్టలేను? తిట్టాక కూడా మళ్ళీ వాళ్ళని ఎట్ట సపోర్ట్ చేస్తారు ఇప్పుడు? అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ తీర్మానం మళ్ళీ ఓడిపోవాలని టికెట్ ఇచ్చారు. ఓడిపోతాం, ముమ్మాటికి ఓడిపోతాడు. కాంగ్రెస్ వాళ్ళకు సిగ్గుండాలా? టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు సిగ్గుండాలని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలని ఖరాబు చేసిన ఒక వ్యక్తులు అసలు ఆల్రెడీ ఖరాబ్ అయిపోయి ఇంకిత ఖరాబ్ చేయడానికి వచ్చినటువంటి ఒక దుర్మార్గుడైన వ్యక్తులు అంటే తీర్మానం వల్ల రాజకీయాల్లో పనికిరాడు. అసలు ఈ ఎమ్మెల్సీ అనే పదవికి ఆయన ఎక్కరాడు ఫస్ట్. దట్ ఈస్ ద ఫైనల్. బిర్స్పిలానీలో నేను గోల్డ్ మెడలిస్ట్. మరి ఆయన రాకేష్ రెడ్డి చేసిండు, మంచి ఉన్నత విద్యావంతుడే. మరి రోడ్డు మీకు ఎందుకు రావు? మరి రోడ్డు మీద ఎడగొట్లాడినాం అంటున్నా. నిరుద్యోగులకు ఏ నోటిఫికేషన్ చెప్పండి, మొత్తంగా నోటిఫికేషన్ల గురించి చెప్పండి. బిర్స్పిలానీలో మీరు ఉన్నత విద్యావేత్త కావచ్చు, ఇంట్లో పండుకుంటే ఉన్నత విద్యావేత్త అవుతారా? ఇలా ఎమ్మెల్సీ పదవి కానీ ఎన్నికల్లో పోటీ చేసినావు. మరి ఈ 5-6 నెలలు 1 ఇయర్ కింద ఏడను రాకేష్ రెడ్డి కనపడ్డాడు, రేవంత్ రెడ్డి గారు కనపడ్డారు. రోడ్ల మీద ఒక్కళ్ళు వచ్చిన చూపెట్టండి. గత 4-5 సంవత్సరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం అడగని చెప్పండి. వాళ్ళు నిరుద్యోగ అంశం మీద రాకేష్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడిండు, ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టిండు, ఎన్నిసార్లు రోడ్లు ఎక్కిండు, ఎన్నిసార్లు ఆయన ప్రయత్నం చేసిండు? అది చెప్పాలి కదా సమాధానం. అంటే ఎమ్మెల్సీ పదవి రాగానే పోటీ చేసి సరిపోద్దా? అశోక్ సార్ గెలవబోతుంది. దానికి గల ఉదాహరణ మొన్న నేను నల్గొండలో దాదాపు 10,000 మందితో భారీ ర్యాలీ తీశాను, రూపాయి ఖర్చు పెట్టకుండా. కానీ రాజకీయ పార్టీలు 3 ప్రధానమైన పార్టీలే, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. డబ్బులతో నిరుద్యోగులను లేకపోతే ఓటర్లను కొనొచ్చని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బుల రాజకీయం చేస్తుంటారు. అట్లాంటి దానిలో మీరు ఎక్కడ ముందు పడతారు? ఎందుకంటే వాస్తవంగా నిరుద్యోగులను అర్థం చేసుకుంటున్నారు. ఇక అశోక్ సారు పైసలు కూడా అమ్ముడు పోతే దానికి అర్థం లేదు, నిరుద్యోగ వ్యవస్థకు అర్థం లేదు, వాళ్ళ గురించి పట్టించుకుంటూ ఒకటి దొరకడు. కాబట్టి నిరుద్యోగులు క్లారిటీగా ఉన్నారు. స్వచ్ఛందంగా గ్రామాలలో ప్రతి గ్రామంలో స్టేటస్ పెట్టుకొని ఇల్లు తిరిగి స్వచ్ఛందంగా నాకు రోజు ఒక 20-30 ఫోన్లు వస్తున్నాయి. సార్ నా ఊళ్ళో 25 ఓట్లు ఉన్నాయి, నేను అందరితో నేర్పిస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, మీరు గెలవాలి, 100% గెలవాలా అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. మన ఖమ్మం జిల్లా కొత్తగూడ లైబ్రరీ పోతే ఒక స్టూడెంట్ రోడ్డు దిగానే కారు దిగానే అమాత ఎత్తుకొని లోపలికి పోయాడు. ఒకటే వ్యక్తి అమాత ఎత్తుకొని పోయి లోపల దింపాడు. అంటే ఎంత అభిమానం ఉంటే చెప్పాలండి. అంటే ఒక పూలు జల్లుకుంటే లోపల తీసుకుపోతూ ఉన్నారు, పూలమాల వేసుకుని లోపలికి పోతూ ఉన్నారు. నేను మాట్లాడుతుంటే భావోద్వేగం లోన్ అవుతున్నారు. అసలు ఇంత తక్కువ టైంలో ఈ 3-4 ఏళ్ల ఉద్యమ కాలంలో, 10 ఏళ్ల ఉద్యమ కాలంలో ఇంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకోవడం నాకే ఆశ్చర్యం వేస్తుంది, నాకే కళ్ళు చెమ్మగిలుతున్నాయి. అరే నిజంగా కష్టపడితే, నిజంగా ఫైట్ చేస్తే విద్యార్థులను వాళ్ళు ఆదరిస్తారు. నిజాయితీ ఉండదనుకో నాకు నమ్మకం అయితే ఉన్నది. తప్పనిసరిగా అశోక్ సారే 3 ప్రధాన పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయో అశోక్ సార్కి అంతే ఓట్లు వస్తాయి. అందరూ ఒకవైపు, అశోక్ సార్ ఒకవైపు. ఇది నేను భావిస్తా ఉన్నా. రైట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది అశోక్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.